హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీక్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. అక్కడైతే మా బామ్మతోటి ఈ పిట్టు రెసిపీ అయితే చేయించుకున్నానండి. నాకైతే చాలా ఇష్టము ఈ పిట్టు రెసిపీ. నేను ఎప్పుడో మా అమ్మమ్మ చేసినప్పుడు అయితే తిన్నానండి. అయితే మా బామ్మ నేను చేస్తాను అని చెప్పిందనమాట. రెసిపీకి అయితే మెయిన్గా బియ్యం రవ్వ ఉండాలటండి. నాకైతే ఇంట్లో అవైలబుల్గా లేదు. అయితే నేను బయట నుంచి అయితే రవ్వ అయితే తెప్పించేసుకున్నాను. ముందుగా రవ్వని ఇలాగ 2 సార్లు అయితే కడిగేసుకొని తడిపేసి పెట్టేసుకోవాలంటండి. ఇలాగ వాటర్ అంతా వార్ చేసుకోవాలి, ఎక్కడ వాటర్ లేకుండా. వార్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే అలా నానబెట్టేసుకొని ఉంచేసుకోవాలంటండి. అందులో కొద్దిగా వాటర్ తడిపి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ కాటన్ క్లాత్ తీసుకోవాలండి, వైట్ది. అదైతే ఇలా తడిపేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోని వాటర్ పోసుకొని దానిపైనుంచి అయితే వైట్ క్లాత్ వేసేసుకొని మొత్తము ఇలాగా ఒక థ్రెడ్తో అయితే కట్టేసుకోవాలండి. ఇది మా బామ్మ పాతకాలం పద్ధతిలోనే చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆవిరికూడం గిన్నెలు ఉన్నాయి కదా, వాటిలో కూడా చేసేసుకోవచ్చు. కానీ మా బామ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుందంట. ముందుగా మనం తడిపి పెట్టుకున్న బియ్యం రవ్వ ఉంది కదండి, అందులోనే కొంచెం వాటర్ వేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసేసుకొని 2 బాగా మిక్స్ అయ్యేలా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా క్లాత్ కట్టుకున్నాం కదండి, అందులో అయితే ఈ రవ్వ అంతా పరిచేసుకోవాలంట మొత్తమును. వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఇడ్లీ మనం ఎలా ఉడికించుకుంటామో ఆ విధంగా అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని ఆవిరి మీద అయితే నూకనైతే ఇలాగ ఉడికించేసుకోవాలండి. రవ్వ మొత్తం ఉడకడానికి ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. మధ్య మధ్యలో అయితే మనం రవ్వనైతే కలుపుకుంటూ ఉండాలంటండి, లేదంటే పైన నూక అనేది అలాగే ఉండిపోతుందంట. మధ్యలో ఒకసారి అయితే నేను ఇలాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకోవడమేనండి. ఇక్కడ మా బామ్మ అయితే వేడివేడిగానే దించేసి అందులో అయితే బెల్లం కలిపేసుకొని గాను నూనె కూడా వేసేసుకుంటే మన పిట్టు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ముందుగానే నేను బెల్లాన్ని ఇలాగ తురిమేసి పెట్టేసుకున్నాను. మనకి ఈ రవ్వకి ఎంత బెల్లం కలుస్తుంది అనేది మనం మెజర్మెంట్ అనేది ఏమి ఉండదండి, మన తీపికి తగినట్టు అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ మా బామ్మ అయితే ఉజ్జాయింపుగా అయితే కలిపేస్తుంది చూసారా. రవ్వలోని వేడివేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే మనకి పిట్టు రెసిపీ అనేది చాలా బాగుంటుందంటండి. ఇందులోనే మనం మునగాకు కూడా వేసుకుంటారంట, అదే చెప్తుంది ఇక్కడ మా బామ్మ. అది వేసుకుంటే ఇంకా బలం అంట. ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. పాతకాలంలో మెచ్యూర్ అవుతారు కదా పిల్లలు, ఆ టైంలో అయితే ఎక్కువగా చేసి పెట్టేవారట. ఇక్కడైతే గాను నూనె కూడా వేసేసుకొని వేడివేడిగా ఉందండి కలిపేసి నాకైతే వెంటనే పెట్టేసింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు నేను ఎప్పుడో తిన్నాను, చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేశారు, అప్పుడు తిన్నాను. మళ్ళీ ఇప్పుడు తినడం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, ఇంకా చెప్పక్కర్లేదు. వేడివేడిగా ఒకటి తిన్నానేమో, నాకైతే ఆ రోజు చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా బామ్మతోటే 2-3 ముద్దలు అయితే పెట్టించుకొని తినేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలాగా పిట్టు రెసిపీ ఎప్పుడైనా ఇష్టంగా తిన్నారా అనేది కామెంట్లో అయితే చెప్పండి. మా బామ్మ ఇక్కడ అడుగుతుంది తీపది సరిపోయిందా లేదా అవన్నీ అడుగుతుందనమాట. లేదు బామ్మ అన్నీ సూపర్ ఉన్నాయని చెప్తున్నాను. మా బామ్మ చేతి పిట్టు రెసిపీ అయితే చూసేసారు కదండి. మీకు ఎంతమందికి ఇలాగా మీ బామ్మలు చేసి పెట్టారా అనేది కామెంట్లో అయితే చెప్పండి. ఇక ఇంకా మా బామ్మతో ఇలాంటి ట్రెడిషనల్ వంటకాలు ఏమన్నా చేయించాలి అని అనిపిస్తే కనుక మీరు కామెంట్లో అయితే ఆ వంటకం ఏమైతే మెన్షన్ చేయండి. నేను ఊరు వెళ్ళినప్పుడు అయితే మా బామ్మతో అయితే కంపల్సరీ రెసిపీ అయితే చేయిస్తాను. అంతే. వీడియో లైక్ చేయండి.